చందమామ కథ స్వర్ణ కూపం. ఒక పల్లెలో విక్రముడనే పేద కుర్రవాడొకడుండేవాడు. తన ఊళ్ళో తనకు గడిచే ఎత్తు కనపడక వాడు ఒక పట్నం చేరుకొని బజారు మొనలో నిలబడి కనపడ్డ వారినల్లా, ఏవండి, మీకు నౌకరు కావాలా అని అడుగుతూ వచ్చాడు. మాకు అక్కర్లేదంటే మాకక్కర్లేదు అంటూ వాళ్ళ దారిన వాళ్ళు చక్కా పోయేవారు. పొద్దుగుకే సమయానికి తలతలా మెరిసిపోతూ ఉన్న జలతారు దుస్తులు వేసుకుని ఒక వర్తకుడొచ్చాడు. దుస్తులు చూస్తే చాలా ధనవంతుడిలాగా ఉన్నా మొఖం చూస్తే మాత్రం గుడ్లగూబలాగా ఉండటం చేత విక్రముడికి ఆ వర్తకుడితో మాట్లాడబుద్ధి వేసింది కాదు. ఆ వర్తకుడే విక్రముణ్ణి పలకరించి, ఒరే అబ్బి, నాకొక నౌకరు కావాలి, రోజు 10 రూపాయలు జీతం ఇస్తాను, వస్తావా అని అన్నాడు. విక్రముడు ఆ వర్తకుడి వద్ద కుదిరి వాని వెనకాలే వెళ్ళాడు. వర్తకుడు ఓడరేవుకు వచ్చి తన ఓడలో విక్రముణ్ణి కూర్చోబెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా చిత్రమైంది. అది సముద్రంలో ఒక పెద్ద కొండవారిని ఉండే చాలా గొప్ప భవనం. గోడలన్నీ బంగారపువే, వాసాలన్నీ వెండివి, పెంకులన్నీ బమిడివి. విక్రముడు ఆశ్చర్యంతో ఆ వర్తకుని వెనకాలే భవనంలో ప్రవేశించాడు. వాళ్ళకి 16 ఏళ్ల బాలామణి ఒక్కర్తే ఎదురైంది. ఆ అమ్మాయి శరీర ఛాయ బంగారపు కాంతిని మించి ఉంది. ఆ అమ్మాయి అందం చూసి విక్రముడు విస్తుపోయాడు. అన్నట్టు విక్రముడు కూడా చాలా అందమైనవాడు, బలమైనవాడును. అతన్ని చూసేసరికి ఆ అమ్మాయికి కూడా అలాగే అనిపించింది. అతన్ని చూడగానే ఆమెకు జాలి, విచారము కలిగినాయి. ఆ సంగతి గొడ్లగోబయ్య కనిపెట్టలేదు, కానీ విక్రముడు మాత్రం కనిపెట్టాడు. అయినా ఆవిడ జాలికి గల కారణం మట్టుకు ఊహించలేకపోయాడు. గొడ్లగోబయ్య విక్రముడికి రాత్రి భోజనం పెట్టించి, అబ్బి, పెందలాడి నిద్రపో, మనం తెల్లవారుజామునే లేచి ఒక చోటికి వెళ్ళాలి అని పడుకోవటానికి ఒక గది చూపించాడు. గొడ్లగోబయ్య తన గదికి పోవటంతోనే అంతకుముందు విక్రముడికి కనపడిన బాలామణి చడీ చప్పుడు కాకుండా మెల్లిగా అతని వద్దకు వచ్చి అతని చేతిలో కాగితంలో చుట్టి ఉన్న ఒక గాజు బుడ్డీని పెట్టి ఒక్క మాటైనా మాట్లాడక వెళ్ళిపోయింది. విక్రముడు ఆశ్చర్యపోతూ ఆ కాగితం విప్పి చూసుకునేసరికి అందులో, నీకేమైనా ఆపద మూడితే ఈ గాజు బుడ్డిని బద్దల కొట్టు అని రాసి ఉంది. ఎందుకైనా మంచిదని ఆ బుడ్డీని మొలలో దోపుకొని అతడు నిద్రించాడు. తెల్లవారుజామునే గొడ్లగోబయ్య వచ్చి విక్రముణ్ణి లేపి తన కూడా రమ్మన్నాడు. ఒక గుర్రం మీద కొన్ని గోని సంచులు వేసి విక్రముణ్ణి దాని కళ్ళెం పట్టుకొని తన వెనకాలే నడిపించుకు రమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ ఆ గుర్రంతో కొండదారమ్మటే శిఖరం ఎక్కి వెళ్ళారు. వెళ్ళగా వెళ్ళగా పర్వతం కొసన ఒక తాడు చెట్టు అంత ఎత్తున నిటాకు ఒక నున్నటి పలక రాయి అడ్డు వచ్చింది. ఆ శిఖరం 4 వైపులా అదే మోస్తరుగా ఉంది. నలుచదరపు రాతి భోషానంలాగా ఉన్న ఆ శిఖరం పైకి వెడితే అక్కడ బంగారపు కణికలుండే గొయ్యి కనపడుతుంది. వాటి కోసమే సుమా వచ్చాం మనం అన్నాడు గొడ్లగోబయ్య. ఇలా అంటూ శ్రమ తీరటానికని తెచ్చిన షరబత్తు పెద్ద సీసా విక్రమునికిచ్చి చిన్న సీసా తను తీసుకొని తాగేశాడు. విక్రముడు వాడి ఔదార్యానికి మెచ్చుకుంటూ ఆ సీసా షరబత్తుని 2 గుటకల్లో తాగేశాడు. తాగటంతోనే అతడికి కళ్ళు మూతలు పడిపోయి నిద్ర ముంచుకొచ్చింది. గోబయ్య వెంటనే ఒక సంచిలో నుంచి పెద్ద తోలు తిత్తి ఒకటి తీసి నిద్రపోతూ ఉన్న విక్రముణ్ణి ఆ తిత్తిలో దూర్చి అతడి పక్కలో పొడుగాటి కామకు అతికి ఉన్న ఒక ఇనుప రేకును కూడా పెట్టి కట్టేశాడు. ఆ తిత్తిని అక్కడ అలాగే వదిలి వాడు గుర్రాన్ని తీసుకొని కొంచెం దూరంగా పోయి నిలబడ్డాడు. గోబయ్య అలా వెళ్ళాడో లేదో కొండ కొన నుంచి ఇనుప ముక్కులు, ఉక్కు రెక్కలు గల కాకులు దిగివచ్చి విక్రముడితో సహా ఆ తోలు తిత్తిని పైకెత్తుకెళ్ళి ఆ బంగారపు గోతిలో పడేశాయి. పడవేసి ఆ కాకులు తమ ఇనుప ముక్కులతో ఆ తిత్తిని పొడవటం మొదలెట్టినాయి. లోపల ఉన్న విక్రముడికి మత్తు వదిలి, ఈ కాకులేమిటి, ఈ తిత్తి ఏమిటి అని అనుకుంటూ ఊడిపడ్డాడు.
తన పక్కనే తగిలిన ఇనుప రేకును దొరకపుచ్చుకొని ఆ కాకుల్ని చెండాడేశాడు. విక్రముడు నిలబడి ఆయాసం తీర్చుకుంటూ ఉండగా కింద నుంచి కేక వినపడింది. మళ్ళీ కాకులు చుట్టుముట్టకుండా ఆ ఇనుప రేకుతో బంగారు కణికలు ఎత్తి కింద పొయ్యి అని అరిచాడు గోబయ్య. వెంటనే విక్రముడు ఇనుప చేటతో ఆ కణికల్ని ఎత్తి దార కట్టి కిందకు పోశాడు. గోబయ్య కణికలన్నీ సంచీళ్ళల్లో నింపుకొని ఇంక చాలు అని కేకవేసి సంచీలు గుర్రం మీదకి ఎక్కించి మెల్లిగా తిరుగుదారి పట్టాడు. విక్రముడు తను రాకుండానే వెళ్ళిపోతూ ఉన్న గోబయ్యను చూసి, ఏమయ్యోయ్, నా మాట ఏమిటి అని అరిచాడు. గోబయ్య వికారంగా నవ్వుతూ, నీ మాట? ఆ గోతిలోనే మనుషుల ఎముకల గూళ్ళు కనబడుతున్నాయా? లెక్కపెట్టి చూడు, 99 ఉంటాయి. నువ్వు 100వ వాడివి అంటూ ఇంక వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గుడు! ఇందుకేనా వీడు నాకు రోజు 10 రూపాయల జీతం ఇస్తానన్నాడు అనుకొని విక్రముడు దిక్కులు చూసేసరికి ఎముళ్లకు మల్లెనే చుట్టూ కాకులు కనపడ్డాయి. 2-3 రోజులు అయ్యేసరికి ఉపవాసాలతో నాకు ఓపిక తగ్గిపోతుంది. అప్పుడు ఇంక ఈ కాకులతో పోట్లాడలేక వీటికి బలి అయిపోతాను కాబోలు అని అధైర్యపడ్డాడు. అయినా గుండె నిబ్బరం చేసుకొని ఒక్కకు ఆగలేక చొక్కా విప్పుకోబోతుంటే మొలలో ఉన్న గాజు బుడ్డి చేతికి తగిలింది. వెంటనే అతనికి బాలామణి రాసిన చీటీ సంగతి జ్ఞాపకం వచ్చి గాజు బుడ్డిని బద్దలు కొట్టాడు. పెద్ద చప్పుడుతో అది బద్దలై అందులో నుంచి భయంకరమైన భూతం ఒకటి బయటపడి విక్రముని ముందు నిలిచింది. అరే మానవుడా, మునీశ్వరుడు కోపగించి నన్ను ఈ బుడ్డిలో బంధించాడు. వేల కొద్ది సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉండిపోవలసి వచ్చింది. నీ ధర్మమా అంటూ బయటపడ్డాను. ఇంకా క్షణమైన ఆగను. నీకు ఉపకారం చేసి పోతా, ఏవైనా కోరుకో అని అనింది భూతం. ఈ మృత్యుకోపంలో నుంచి నన్ను రక్షించు అన్నాడు విక్రముడు. మరుక్షణంలో అతడు మొదట గుడ్లగోబయ్యతో తారసపడినటువంటి బజార్లో ఉన్నాడు. విక్రముడు ధైర్యం తెచ్చుకొని గడ్డం మీసాలు అమ్మే ఒక దుకాణంలో ఒక జత కొని మారువేషం వేసుకుని ఉన్నాడు. కొన్నాళ్ళు అయ్యేసరికి గుడ్లగోబయ్య ఆ బజారుకు వచ్చి మళ్ళీ నౌకర్ కోసం చూస్తున్నాడు. మాయవేషంతో ఉన్న విక్రముడే మళ్ళీ నౌకరుగా కుదిరాడు. గుడ్లగోబయ్య విక్రముణ్ణి పోల్చుకోనే లేదు. ఇదివరకు మళ్ళనే గుడ్లగోబయ్యతో ఆ గడ్డమయ్య ఓడలో వెళ్ళి బంగారు భవనం చేరుకున్నాడు. ఇదివరకు మళ్ళనే తెల్లవారుజామున వాళ్ళిద్దరూ కొండ శిఖరం మీదకు ప్రయాణమై వెళ్ళారు. ఈ మాట విక్రముడు సీసాలలోని షరబత్తును యుక్తి వల్ల తారుమారు చేసి మత్తుమందున్న షర్బత్తును గోబయ్య చేత తాగించి వాడు నిద్రలో పడటంతోనే తోలు తిత్తిలో దూర్చి ఆ కాకులకి అప్పగించాడు. కాకులు ఎత్తుకుపోయి ముక్కులతో పొడుస్తూ ఉంటే గుడ్లగోబయ్యకి మెలకువ వచ్చి బాబోయ్ అన్నాడు. కింద నుంచి విక్రముడు తన మాయాగడ్డం మీసాలు తీసి గోబయ్య మీద పడేటట్లుగా విసిరి బాబోయ్ అమ్మోయ్ అంటూ ఆలస్యం చెయ్యక బంగారపు కణికలు ఎత్తి కిందకు పొయ్యి అని ఆజ్ఞాపించాడు. గోబయ్య కుక్కిన పేణులాగా నోరెత్తక విక్రముడు చాలు అనేదాకా కణికలు ఎత్తిపోస్తూనే ఉన్నాడు. విక్రముడు తన దారిన పోతూ ఉంటే పైనుంచి గోబయ్య రక్షించు రక్షించు అని రోదనం చేశాడు. అప్పుడు విక్రముడు, నిన్ను రక్షించడం నా తరం కాదు. ఇంతకీ నువ్వు కిందకు వచ్చి చేసేదేముందిలే, అక్కడే ఉండు రాజా, నీకు కాకుల చేత భోజనం పంపిస్తాన్లే. నాకు కావలసినప్పుడల్లా బంగారు కణికలు తవ్వి కింద పొద్దుగాని అంటూ వెళ్ళి బాలామణిని చేరుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 నవంబరు నెల చందమామలో వచ్చింది. రచయిత జి సాంబశివరావు గారు, జగదల్పూర్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.